హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టమాటా చట్నీ తయారు చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా పల్లీలు నువ్వులు వేయకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ముందుగా నేను మిర్చిని వేయించుకుంటున్నానండి నూనెలో. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన తీసుకుంటున్నాను. దీంట్లో టొమాటోస్ వేసుకుంటున్నా. ఆయిల్లోనే టొమాటోస్ వేయించుకొని కాసేపు ఇలా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి టమాటాలు ఉడకడానికి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. వెల్లుల్లి అండి, కచ్చపక్కగా నూరి వేస్తున్నాను. వెల్లుల్లిని వేసి కాసేపు మూత పెడుతున్నాను ఉడకడానికి. ఇలా ఉడికాక కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసి ఇలా ఒక 2 minutes కలుపుకుంటున్నాను. ఇందులోనూ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొన్ని ఆనియన్స్ ఉడుకుతుంటేనే కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను అందులోనే. ఇలా ఒక 5 minutes ఉడకనివ్వండి. మొత్తం ఉడకాలి. ఇలా మొత్తం వాటర్ బయటకు వచ్చేలా ఇలా ఉడికిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ముందుగా నేను పచ్చిమిర్చిని, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు టమాటాలు వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు చల్లార్చిన టొమాటోస్ని ఇందులో వేస్తున్నాను. ఉడికించుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాతకి ఇందులోనే ఆనియన్స్, ఇందువల్ల నాకు మిగిలాయి కదా ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. వేసి మొత్తం కచ్చపక్క మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పోపు ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. ముందుగా తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇందులోనే ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒక 3-4 వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేగాక ఇలా ఎండుమిర్చి వేయండి. వెల్లుల్లిని కచ్చపక్క నూరుకొని వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు ఇలా తయారు చేయండి. ఇలా నూరుకోండి పచ్చడిని, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇలా రోట్లో కూడా నూరుకోవచ్చు. నేనైతే పిల్లలు సతాయిస్తున్నానని మిక్సీలో నూరుకున్నాను. కొంచెం అన్నం పెట్టుకొని టేస్ట్ చూసి చెప్తాను. నాకైతే కారం ఉప్పు మొత్తం సరిపోయిందండి. ఓకే అండి.